నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. 2026కి స్వాగతం పలికిన నగర ప్రజలు. పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. కేంద్ర మంత్రి పెమ్మసానిని విమర్శించే స్థాయి అంబటికి లేదు. మండిపడ్డ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. 16 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం. సామాజిక పింఛన్ను పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. ముందుగా సిటీ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వంకు దక్కుతుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో బూర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అరాచకం, విధ్వంసానికి పాల్పడితే కూటమి ప్రభుత్వం పెట్టుబడులను స్వాగతిస్తూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంపొందించిందన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు ఎక్కడదని బూర్ల ప్రశ్నించారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంకు వైసీపీ ఎంపీలు ఎంత నిధులు సాధించారో, కూటమి ఎంపీలు ఏ మేరకు నిధులు తెచ్చారో చర్చకు తాను సిద్దమని సవాల్ చేశారు. ఎవరు వేస్ట్ ఫెలో, ఎవరు వర్త్ ఫెలో అనేటువంటిది జనం గమనిస్తున్నారు. ఈరోజు కేంద్ర మంత్రిగా ఉండి వారంలో 2 రోజుల నుంచి 3 రోజులు క్రమం తప్పకుండా నియోజకవర్గాల్లో ప్రజల మధ్య ఉండి ప్రజల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహిస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎక్కడ? మంత్రి పదవి వస్తే ఆ మంత్రి పదవిలో ఉన్నటువంటి విషయాల మీద కూడా అవగాహన లేకుండా పోలవరం డ్యాంలో కాపర్ డ్యామ్ ఎక్కడ ఉందని చెప్పినటువంటి వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాము? కేంద్రం నుంచి ఇప్పటి వరకు మన గుంటూరు జిల్లాకు వచ్చినటువంటి నిధులు వివరిస్తాను, లేదా గతంలో వైసీపీ ఎంపీలు ఎన్నిసార్లు ప్రజల మధ్య వారంలో ఉన్నారో చెప్పమనండి. విధ్వంసం నుంచి విజన్ వైపు, అరాచకం నుంచి అభివృద్ధి వైపు కూటమి పాలన రాష్ట్రంలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ మీడియాతో మాట్లాడారు. 18 నెలల సీఎం చంద్రబాబు పాలనలో పెట్టుబడులకు కేరాఫ్ గా ఏపీ మారిందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా రాజధాని అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను డెవలప్ చేస్తున్న ఘనత చంద్రబాబుదని నసీర్ తెలిపారు. పరిశ్రమలు వచ్చేటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా ఐటీ పార్కులు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ పేరుతో యువకుల్లో ప్రతి ఒక్కరు ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి కార్యక్రమం కాకుండా వారు తమ కాళ్ల మీద నిలబడి వారే వ్యాపారస్తులుగా, ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారి ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థాయికి ఎదిగేటువంటి విధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. గతంలో మనందరం కూడా ఆలోచిస్తే రాష్ట్రం మరొక బీహార్ లాగా ప్రజలు భయపడేటువంటి పరిస్థితులుంటే ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి ప్రదంలో ముందుకు సాగుతూ 11.08 జీడీపీకి అందుకున్నటువంటి పరిస్థితులు. సూపర్ 6 అమలు ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో లంకా దినకర్ మీడియాతో మాట్లాడారు. 2025 ఏడాదిలో డబుల్ ఇంజిన్ సర్కార్ విజయాలు ఉజ్వల భవిష్యత్తుకు సోపానాలని చెప్పారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధించడం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం ఏదైతే వికసిత భారత్ ఉందో దానిలో స్వర్ణాంధ్రని భాగస్వామ్యం చేసేటటువంటి కార్యాచరణలో మా బాధ్యతలుగా మేము 2025లో ఎలా నిర్వహించామో 2026లో కూడా అదే రకమైనటువంటి నిబద్ధతతో మా బాధ్యతలు నిర్వహిస్తాం అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా 2025లో రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి మంచి ఫలితాలు, విజయాలు ప్రజలకి ఏదైతే ఉందో వారి యొక్క మనసుని దగ్గర అయ్యేటటువంటి విధంగా చేసినటువంటి అంశాలు కొన్నింటిని చూసినట్లయితే ముఖ్యంగా పెట్టుబడుల ఆకర్షణ.
ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి దాదాపు 13 సమావేశాలు, కేబినెట్ సమావేశాల్లో 8,55,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా 8,23,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ఒక మంచి ప్రారంభం 2025లో ఈ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సాధ్యమైంది. మిర్చియాడ్ సమీపంలోని సుబ్బారెడ్డి నగర్లోని వృద్ధులకు, వితంతువులకు కలెక్టర్ తమీం అన్సారియా పెన్షన్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పెన్షన్దారుల జీవన విధానం, రేషన్ సరఫరా, ఆరోగ్య పరిస్థితిని, ప్రభుత్వం నుంచి అందుతున్న వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు. పలువురు స్థానికులు ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణానికి రుణాలు మంజూరు తదితర అంశాలపై తెలియజేసిన సమస్యలను వెంటనే పరిశీలించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం కేవీపీ కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంట్ రోడ్డుని పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు నిర్మాణ ప్రదేశంలో సైడ్ డ్రైన్లపై ఉన్న పైప్ లైన్లను పక్కకు మార్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకట కృష్ణయ్య, నగరపాలక సంస్థ ఎస్సీ సుందర్రామిరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఉపాసల్ పీఓ సింహాచలం, సచివాలయ, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. బెట్టింగ్లకు బానిసలై వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. 16 లక్షల విలువైన 96 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు 5,000 నగదును రికవరీ చేశారు. ఇక్కడ పోలీసులు వెనుక మాస్క్ వేసుకున్న వ్యక్తి పేరు మల్లికార్జున్ రెడ్డి. బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం లేకపోవడంతో బెట్టింగ్ కి బానిసయ్యాడు. డబ్బులు పోగొట్టుకోవడంతో దొంగతనాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. తెనాలి, మేడికొండూరు, కొల్లిపర గ్రామాల్లో తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. సాంకేతిక పరిజ్ఞానంతో కొల్లిపర పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 16 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను రికవరీ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ప్రజలు ఊర్లకు వెళ్లేటప్పుడు పోలీస్ శాఖ ఉచితంగా అందించే లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సర్వీస్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేసు ఛేదించిన పోలీసులను ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఎక్కడైనా ఎవరైనా బయటికి వెళ్తే LHMS సిస్టమ్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది పోలీసు వాళ్ళు ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా బయటికి వెళ్తే మీరు పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళాలి, మీ హౌస్ లాక్డ్ ఉంది, దాన్ని మానిటర్ చేయడానికి LHMS సిస్టమ్ పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే మీ ఇంట్లో వచ్చి పెడతారు. ఈ LHMS సిస్టమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టడం జరుగుతుంది. మీ ఇంట్లో మీరు లేని సమయంలో ఎవరైనా ఎంటర్ అయితే దాంట్లో ఏమైనా మూవ్మెంట్ కనపడితే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్లో దానికి సంబంధించి అలర్ట్ వస్తుంది. ఇమీడియట్గా అలర్ట్ తర్వాత పోలీస్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో దొంగల్ని లైవ్గా పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఈ LHMS సిస్టమ్ ద్వారా గతంలో కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి స్టేట్ వైడ్గా. సో LHMS సిస్టమ్ పోలీస్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది దయచేసి యూజ్ చేయండి అండ్ దీని మీద అవగాహన కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సో మీ ద్వారా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తూర్పు నియోజకవర్గంలోని ఆలీనగర్ మెయిన్ రోడ్లో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులకు, వికలాంగులకు ఒకరోజు ముందుగానే కొత్త సంవత్సరం ప్రారంభమైందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. సచివాలయ సిబ్బంది, నాయకులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నసీర్ అహ్మద్ పంపిణీ చేశారు. పెన్షన్ లబ్దిదారులతో ఆప్యాయంగా పలకరించి వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. రెండు 2025కి వీడ్కోలు పలుకుతూ 2026కి స్వాగతం పలుకుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర సంబరాలు జరుపుకున్నారు. గుంటూరు నగరంలోని పలు ఆలయాలు, ప్రార్థనా మందిరాలలో విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రార్థనాలయాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలు స్వీట్ షాపులు కిటకిటలాడాయి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత యువత వీధుల్లోకి వచ్చి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేరింతలు కొట్టారు. స్వీట్లు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను దేవుడు చేసిన మేలుని మనం మర్చిపోకూడదు. జనవరి 3, 4, 5 తేదీల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అమరావతి రాజధానిలో జరగనున్నాయి. భారతీయ విద్యాభవన్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులు గజల్ శ్రీనివాస్ రామచంద్రరాజు మాట్లాడారు. 3వ తేదీ ఉదయం 8:30 1000 మంది గాయకులచే అన్నమయ్య పద గలార్చనతో కార్యక్రమాన్ని మొదలు పెడతామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుండి ఎందరో ప్రముఖులు హాజరవునున్నారని వెల్లడించారు. ఈ మహాసభల్లో ఎందరో ప్రముఖుల ప్రవచనాలు, హరికథలు, తోలుబొమ్మలాటలు, పౌరాణిక నాటకాలు, కూచిపూడి నృత్యం లాంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరిస్తాయని చెప్పారు. వచ్చిన అతిథులందరికీ వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఒక్క తెలుగు భాషాభిమాని పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ తమీం అన్సారియా నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మిర్చియాడ్లోని అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అన్నా క్యాంటీన్లో నాణ్యమైన, రుచికరమైన, శుభ్రమైన ఆహారం నిర్దేశిత పరిమాణంలో అందించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. క్యాంటీన్లో పరిసరాల శుభ్రతను, ఉదయం సరఫరా చేస్తున్న అల్పాహారంను పరిశీలించారు. రోజువారీగా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసేవారి సంఖ్యను, నిర్వహణ, శుభ్రత పనులు తదితర వివరాలను క్యాంటీన్ మేనేజర్ ద్వారా తెలుసుకున్నారు. అల్పాహారం తీసుకుంటున్న పలువురు కార్మికులు, మిర్చి అమ్మకానికి తీసుకువచ్చిన రైతులతో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాల డ్రైవర్లతో జిల్లా కలెక్టర్ అన్నా క్యాంటీన్లో సరఫరా చేస్తున్న ఆహార నాణ్యతపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వారు సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ స్వయంగా అల్పాహారంను భుజించి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్లో ఆహార సరఫరాతో పాటు ఇతర మౌలిక సౌకర్యాల నిర్వహణను నగరపాలక సంస్థ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు.
వెహికల్ 5:30 కల్లా ఇక్కడ చేసి పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామంలో జరిగిన 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో పాల్గొని అనంతరం పెన్షన్లు పంపిణీ చేశారు. ఓకే సార్. చూడమ్మ ఒకసారి. జనవరి 18వ తేదీన ఖమ్మంలో జరగనున్న సిపిఐ శతవసంతాల ముగింపు సభను జయప్రదం చేయాలని జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. 2025 సంవత్సరంలో సిపిఐ పార్టీ ఎన్నో విజయాలు సాధించిందని వెల్లడించారు. దేశ సంపదను అదానికి దోచిపెట్టేందుకు మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం దానికి సహకరిస్తుందని మండిపడ్డారు. విశాఖలో విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని సిపిఐ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం ఓటమి చవిచూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు, మందెల నాసర్జీ, వలి తదితరులు పాల్గొన్నారు. అందువల్ల సహజ సంపదని అదానీ అంబానీలకు దోచిపెట్టకుండా, కార్పొరేట్లకు ఇవ్వకుండా ప్రభుత్వ పరంగా వాటిని ఉంచాలని, దానికోసం 26లో ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజల హక్కుల కోసం, సహజ వనరుల జాతీయం కోసం, రైతుల రక్షణ కోసం, దళిత బలహీన వర్గాల ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మా పోరాటం కొనసాగుతుందని, అందుకు ప్రజలందరూ కూడా తోడ్పాటు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ తెలిపారు. అరండల్పేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు చెప్పారు. ప్రజలను చైతన్యపరిచి బీజేపీ వైపు ఆకర్షితులు అవ్వడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలోని యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. ఇందుకు ప్రముఖుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో పీవీఎన్ మాధవ్ గారు చేపట్టబోయే ఆంధ్రప్రదేశ్లో అనేకమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. దానిలో భాగంగా మన ఊరు మన జెండా, ప్రతి గ్రామంలో బీజేపీ జెండా దిమ్మ ఏర్పాటు, పథకాలు ప్రజల్లో అవగాహన, తర్వాత చేరువ. ఈ కార్యక్రమం కూడా ప్రభుత్వ పథకాలను చేరువ కేంద్రాల ద్వారా అర్హులకు చేరవేయటం. ఆ తర్వాత జనతా వారధి, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం. ఆ తర్వాత మనసులో మాట, విద్యార్థులకు మన్ కీ బాత్ అంటే ప్రజలను విద్యార్థులను చైతన్యపరచడం. ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనవి గౌరవ మా రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో మేము చేపట్టబోతున్నాం. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య ఆధ్వర్యంలో భగత్ సింగ్ బొమ్మ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రశ్నించే విద్యార్థి నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందంటూ విద్యార్థి సంఘాల నాయకులు నల్ల రిబ్బన్లు కళ్లకు చేతులకు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందెల నాసర్జీ, వలి, జంగాల చైతన్య మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని నిరసన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం దారుణమన్నారు. 3 రోజుల్లో విద్యార్థి నాయకులపై పెట్టిన రౌడీ షీట్లు రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందారపు యశ్వంత్, ఇతర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న విద్యార్థి సంఘాలుగా, వామపక్షాలుగా చెప్తా ఉన్నాము, నీకు హెచ్చరిస్తా ఉన్నాము. నారా లోకేష్ గారు, మేమేమన్నా అత్యాచారం చేశామా, హత్య చేశామా, గూండాగిరి చేశామా, ఏం చేశామని రౌడీ షీట్ ఓపెన్ చేశాం నారా లోకేష్ అని అడుగుతా ఉన్నాము. హత్యాచారాలు, హత్యలు చేసిన వాళ్ళకి బెయిల్ ఇచ్చి వాళ్ళని సన్మానిస్తూ ఉన్నారు మీరు. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, ఏదైతే వీళ్ళ మీద పెట్టిన రౌడీ షీట్ మీరు కనుక వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మరోవైపు ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ గారు, మీ నోరు మూగపోయిందా అని అడుగుతా ఉన్నాము.
మంగళవారం శుభమస్తు షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేసి లక్కీ డ్రాలో నెల్లూరు వాసి ఎలక్ట్రికల్ బైక్ ను గెలుచుకున్నారు. నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ ఎన్నో ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చిందని మేనేజర్ శివ వెల్లడించారు. శుభమస్తు షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేసి ప్రతిరోజు గిఫ్ట్లు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. బుధవారం తీసిన డ్రాలో 388 నెంబర్ కూపన్ కు ఎలక్ట్రికల్ బైక్ రావడం జరిగిందన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్లో అన్ని రకాల దుస్తులు సరసమైన ధరలకు అందిస్తున్నారని కస్టమర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కిరణ్ పాల్గొన్నారు. నిన్నటి సేల్స్లో శుభమస్తు షాపింగ్ మాల్లో 3188 ఈ నెల్లూరు వారు బైకు విన్నర్గా ఇదయ్యారు. కంగ్రాచులేషన్స్ అండి. ఐటమ్స్ కానీ రేట్లు కానీ అన్నీ చక్కగా ఉన్నవి. అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ముందుగా అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. అట్లాగే ఈరోజు తీసిన లక్కీ డ్రాలో 3188 కూపన్ నెంబరు కస్టమర్ వచ్చేసి నెల్లూరు అండి. నిన్న నైట్ మన దగ్గర పర్చేజింగ్ చేయడం జరిగింది. వారికి ఈరోజు లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ బైక్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ బ్రాంచ్ మేనేజర్ వాళ్ళు కన్సల్ట్ అవుతారు. అట్లాగే సంక్రాంతికి సంబంధించి మరికొన్ని ఆఫర్స్తో రానున్న రోజుల్లో శుభమస్తు షాపింగ్ మాల్ మీ ముందుకి ఇలాగే ఆదరించాలని కోరుకుంటూ నమస్కారం. శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో కొరటిపాడు సెంటర్లోని కొమ్మినేని గార్డెన్స్ లో జనవరి 18 వరకు జరగనుంది. శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో డ్వాక్రా మరియు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన గుంటూరులో ఏర్పాటు చేశారు. కొరటిపాడులోని కొమ్మినేని గార్డెన్స్ లో ప్రత్యేక స్టాల్స్ ద్వారా మంగళగిరి కలంకారీ చీరలు, పోచంపల్లి, గద్వాల్ చీరలు ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇతర రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. జనవరి 18 వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్ ను ప్రజలు తిలకించి చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు. అలాగే పాత పట్టు, జరీ ప్యూరీ చీరలను డబ్బులకు ఈ ఎక్స్పో ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఎక్స్పో తెరిచి ఉంటుందన్నారు. ఈ డిసెంబర్ నెల 28వ తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ వచ్చే నూతన సంవత్సరం జనవరి 18వ తేదీ వరకు ఇది ప్రారంభం కొనసాగుతుందండి. ఈ ప్రదర్శనలో భాగంగా చేనేత వస్త్రాలు వచ్చేసరికి మంగళగిరి కలంకారీ శారీసు, చీరాల కుప్పడం పట్టు చీరలు అండ్ డ్రెస్ మెటీరియల్, అలాగే నారాయణపేట శారీసు, పోచంపల్లి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్, అలాగే గద్వాల్ శారీసు, ఇలా వరంగల్ టవల్స్, లుంగీలు, ఖాదీ వస్త్రాలు, ఇలా అనేక రకాలైన చేనేత వస్త్రాలు ఇక్కడ మనం ప్రదర్శనలో ఉంచడం జరిగిందండి. ఇలా మన తెలుగు రాష్ట్రాలతో పాటు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అంటే నార్త్ స్టేట్స్ నుంచి కాశ్మీర్ శారీసు, బాగల్పూర్ శారీసు, చందేరి శారీసు, ఎక్స్క్లూజివ్గా కలకత్తా శారీసు, ఇలా అనేక రకాలైన జామ్దాని శారీసు, ఇలా అనేక రకాలైన నార్త్ ఇండియన్స్ నుంచి కూడా చాలా చేనేత వస్త్రాలు అనేక రకాలైన కలెక్షన్స్ ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్గా ఉంచడం జరిగిందండి. మన గుంటూరు కొరటిపాడులో సాయి చేనేత సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి. ఈ ఎగ్జిబిషను ఈ నెల 28 నుంచి వచ్చే సంవత్సరం అంటే జనవరి 18 వరకు ఎగ్జిబిషన్ జరుగుతుందండి. ఇందులో అన్ని రాష్ట్రాల నుంచి అనేక రకాల హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, పొందూరు ఖద్దరు, బాగల్పూర్ ఐటము, కాశ్మీర్ సిల్క్ శారీసు, పోచంపల్లి, మంగళగిరి, కలంకారీ, అనేక రకాల హ్యాండ్లూమ్స్, బెడ్షీట్స్ అన్ని రకాలు వచ్చినాయండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ సద్వినియోగాన్ని గుంటూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాలు వినియోగించవలసిందిగా కోరుతున్నాము. వస్త్ర వ్యాపారులందరూ వస్త్రలత టైపులో ఈ షాపులను పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షర్ట్స్, చీరలు, తర్వాత సర్టింగ్ క్లాత్స్, తర్వాత బెడ్షీట్స్, నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ గుంటూరు ప్రజలందరూ కూడా దీన్ని ఒకసారి తిలకించి వారి యొక్క కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి కలర్స్, డిజైన్ ఉన్నటువంటి చీరలు, శారీసు, షర్ట్స్ అన్నీ తీసుకోవాల్సిందిగా గుంటూరు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సనక్కాయల రాజకుమారి కార్పొరేటర్ సమతతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలవుతున్న ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పేద, వృద్ధ, వికలాంగ మరియు నిరుపేద కుటుంబాలకు ఎంతో భరోసా కలుగుతుందని తెలిపారు. పెన్షన్ పంపిణీకి ఒకరోజు ముందే అవ్వాతాతలకు పండుగ వాతావరణం నెలకొనగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటి పెద్ద కొడుకులా ప్రజలకు భరోసా ఇస్తున్నారని లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన లబ్దిదారులకు చేరే విధంగా ప్రతి ఇంటిని సందర్శించి అవసరమైన ప్రక్రియలు సక్రమంగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పెన్షన్, వృద్ధాప్య పెన్షన్స్ కానివ్వండి, వికలాంగ పెన్షన్స్ కానివ్వండి, అన్నీ కూడా ఈరోజు మార్నింగ్ 6 నుంచే సచివాలయం సిబ్బంది అందరికి పెన్షన్ పంపిణీ అనేది జరపడం జరుగుతుంది. ఈరోజు 31 1వ తారీఖు జనవరి న్యూ ఇయర్ వస్తుందన్న దాని సందర్భంగా 31వ రోజే పెన్షన్స్ అనేది పంపిణీ చేస్తున్నాము. మేమందరం కూడా ప్రజాప్రతినిధులు కానీ, కార్పొరేటర్స్ కానీ అందరం కూడా ఈరోజు ప్రతి వార్డులో కూడా ప్రజలకి పెన్షన్లు ఇచ్చే దాంట్లో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా ఎప్పుడు పెన్షన్స్ 1వ తారీఖు ఇస్తారు, కానీ ఇవాళ ముందే ఒక రోజు ముందే ఇచ్చి చాలా అందరూ ఒక సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి చాలా సంతోషంగా ఉంది. ఈ 1వ తారీఖు పెన్షన్ వచ్చేదానికన్నా ముందు రోజు రావటం, సో రేపటికి ఆలోచించకుండా ఇవాళే తీసుకోవటం, వీళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది నిజంగా బాబు గారు చేసే ఒక మంచి కార్యక్రమం. పత్తిపాడు తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ నివాసంలో ఉమ్రాకు వెళ్లి 17 మందిని ఘనంగా సత్కరించారు. ముందుగా ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పవిత్ర ఉమ్రాకు వెళ్లే ముస్లిం సోదరులకు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన ఉమ్రాకు వెళ్లే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడుకు ముందుగా అభినందనలు తెలియజేశారు. ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ఏ ముస్లిం సోదరుడైనా మరణించేలోగా ఒక్కసారైనా హజ్, ఉమ్రా చేస్తే మంచిదని అన్నారు. ఈ సందర్భంగా ఉమ్రాకు పయనమవుతున్న వారందరికీ మరోసారి అభినందనలు తెలియజేశారు. اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى اللهم إنا نسألك إيمانا كاملا ويقينا صادقا وعلما نافعا وعملا صالحا ورزقا حلالا طيبا واسعا وشفاء من كل داء وتوبة نصوحا وتوبة قبل الموت وراحة عند الموت ورحمة ومغفرة بعد الموت والعفو عند الحساب والفوز بالجنة والنجاة من కమిషనర్ పులి శ్రీనివాసులు కేవీపీ కాలనీ, కోదండ రామయ్య నగర్, ఇన్నర్ రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వార్డుల వారీగా చేపట్టిన అభివృద్ది పనులను వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ప్రతి పనిని నిర్దేశిత గడువు మేరకు అయ్యేలా 8 కార్యదర్శులు, ఏఈలు బాధ్యత తీసుకోవాలన్నారు. సీసీ రోడ్లు, డ్రైన్ల క్యూరింగ్ పై ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. నిర్మాణ అనంతరం వ్యర్థాలను సదరు కాంట్రాక్టరే తొలగించాలని తెలిపారు. గడ్డిపాడు రైల్వే గేట్ నుండి ఇన్నర్ రింగ్ రోడ్లో సెంట్రల్ డివైడర్, రోడ్డు వెంబడి మొక్కలు నాటాలని, పార్కు సిబ్బందిని, హోర్డింగ్స్, బోర్డులను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. గుంటూరు కూరగాయల మార్కెట్ చిల్లర వర్తక సంక్షేమ సంఘం అధ్యక్షులు వీరిశెట్టి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు తట్టల శ్రీనివాసరావు, చిమట భాస్కర్రావును ఎన్నుకోవడం జరిగింది. గౌరవ సలహాదారునిగా పగిడిమర్రి శివాజీని నియమించారు. వ్యాపారస్తులందరూ నూతనంగా ఎన్నికైన వారందరినీ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్లోని వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బైలాలో 2 సంవత్సరాలకి బైలాలో 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ కాదు. మేమేం చెప్పామంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టుకుందాం అని చెప్పి అన్నమాట వాస్తవమే. బైలాలో ఏం చేశారంటే, అంటే దాంట్లో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ అని చెప్పి రాశాడు. ఏంది అదేం చేసాం మేము, 4 కమిటీలో ఉన్నోళ్ళం. నేటి మిర్చి ధరలు చూద్దాం. నాన్ ఏసీ కామన్ వెరైటీ 334, మినిమం 10,000, మాక్సిమం 17,000, మోడల్ 16,500. నెంబర్ 5 మినిమం 12,000, మాక్సిమం 15,300, మోడల్ 15,000. 341 మినిమం 11,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. స్పెషల్ వెరైటీ
తేజ మినిమం 10,000 మాక్సిమం 16,500 మోడల్ 15,800 బడిగి 355 మినిమం 11,000 మాక్సిమం 17,000 మోడల్ 16,800 దేవనారు డీలక్స్ మినిమం 11,000 మాక్సిమం 17,800 మోడల్ 17,300 ఆరుమూరు మినిమం 10,000 మాక్సిమం 13,000 మోడల్ 12,600 ఏసీ కామన్ వెరైటీ 334 మినిమం 10,500 మాక్సిమం 16,700 మోడల్ 16,500 నెంబర్ 5 మినిమం 11,000 మాక్సిమం 15,000 మోడల్ 14,800 341 రకం మినిమం 11,000 మాక్సిమం 16,500 మోడల్ 16,300 4,884 రకం మినిమం 12,000 మాక్సిమం 14,000 మోడల్ 13,800 స్పెషల్ వెరైటీ తేజ మినిమం 10,000 మాక్సిమం 14,800 మోడల్ 14,600 బడిగి 355 మినిమం 10,000 మాక్సిమం 16,700 మోడల్ 16,500 దేవనరు డీలక్స్ మినిమం 12,000 మాక్సిమం 16,800 మోడల్ 16,500 తాలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,000 మాక్సిమం 7,700 మోడల్ 7,500 నెంబర్ 5 మినిమం 5,200 మాక్సిమం 5,500 మోడల్ 5,200 341 మినిమం 5,000 మాక్సిమం 7,000 మోడల్ 6,700 స్పెషల్ వెరైటీ తేజ మినిమం 5,000 మాక్సిమం 7,400 మోడల్ 7,000 బడిగి మినిమం 5,200 మాక్సిమం 7,200 మోడల్ 6,800 ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.